రోహిణి భయపడుతూ ఇంటికి వస్తుంది. ఇక అప్పుడే మనోజ్ ఎదురవుతాడు. కోపం వచ్చిందా అని అడుగుతుంది రోహిణి. కోపమా? నాకా? ఎందుకు? నాకు జస్ట్ ఒక అబద్ధం చెప్పావు అంతే కదా అని మనోజ్ వెటకారంగా మాట్లాడతాడు. అయితే రోహిణి తెలివిగా మనోజ్ని బెడ్రూమ్కి తీసుకుని వెళ్తుంది. నేను చెప్పేది కూల్గా విను మనోజ్ అని రోహిణి అంటుంది. నువ్వేం చెప్తావు? నేను ఏం వినాలి? నా రోహిణి నా దగ్గర ఏమీ దాచదు అనుకునేవాడిని. కానీ నువ్వు షోరూమ్ పెట్టకముందు వరకు నేను నా పరిస్థితి బట్టి అబద్ధం చెప్పుండొచ్చు. కానీ షోరూమ్ పెట్టాక అబద్ధం చెప్పలేదు. చివరికి మీనా నగలు అమ్మేసిన విషయం అమ్మ నీకు చెప్పొద్దు అన్నా కూడా చెప్పాను. ఎందుకంటే మన మధ్య అబద్ధం దాపరికం లాంటివి ఉండకూడదని. కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎవరిని కలవడానికి వెళ్ళావు? ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఇలానే చేశావా? చెప్పు రోహిణి అంటూ నిలదీస్తూ ఉంటాడు. దాంతో రోహిణి అయిపోయిందా, నేను మాట్లాడొచ్చా అంటూ ఏదో మాల బయటకు తీసి చూపిస్తుంది. ఏంటిది అని మనోజ్ అడిగితే మహిమగల మాల నీకోసమే కొన్నాను అని చెప్తుంది. నా కోసమా అని మనోజ్ అడిగితే పక్క ఊరు స్వామీజీ చాలా మహిమగల వాడంట. మా క్లయింట్స్ చెప్తే వెళ్ళాను. ఆయన మంత్రించి ఇచ్చిన ఈ మాల ధరిస్తే అంతా మంచి జరుగుతుందట. వృత్తి వ్యాపారాలు అన్నీ లాభాల బాట పడతాయంట. అందుకే వెళ్ళాను అని చెప్తుంది. దీనికోసమే వెళ్తే విద్యను కలవడానికి వెళ్ళాను అని ఎందుకు అబద్ధం చెప్పావు అని మనోజ్ అడిగితే సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. అది నీ దగ్గరకు వచ్చి నాకు షాక్ ఇచ్చింది అని రోహిణి అంటుంది. నువ్వు ఇలాంటివి నమ్మవు కదా అని మనోజ్ అడిగితే నువ్వు రంగురంగుల డ్రెస్సులు వేసుకోవడం వల్ల మన బిజినెస్ బాగా డెవలప్ అయింది. అందుకే నా వంతు ప్రయత్నం చేద్దామని ఇది తెచ్చాను అని రోహిణి చెప్తుంది. కానీ మనోజ్ నమ్మడు. దాంతో నమ్మించడానికి ఏవేవో మాయమాటలు చెప్తుంది. మనోజ్ని నమ్మించడానికి స్వామీజీకి ఫోన్ చేస్తానని చెప్పి విద్యకు ఫోన్ చేస్తుంది. కానీ మనోజ్ ఆ ఫోన్ మాట్లాడకుండానే రోహిణిని నమ్మేస్తాడు. అంతేకాదు రోహిణి ఇచ్చిన మాలను దేవుడి దగ్గర పెట్టి ఉదయాన్నే వేసుకుంటాను అని చెప్తాడు. దాంతో రోహిణి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. మనోజ్ పక్కకు వెళ్ళగానే విద్యకు ఫోన్ చేసి తిట్టేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కిచెన్లో రవి లడ్డూలు చేస్తూ ఉంటాడు. ఆ లడ్డూలు రుచి చూసి అద్భుతంగా ఉందని శృతి పొగుడుతుంది. ఇక తీసుకువెళ్ళి మీనాకి రుచి చూపిస్తుంది శృతి. ఇద్దరూ కూడా రవిని మెచ్చుకుంటూ ఉంటారు. చింటూ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకుని వెళ్ళండి అని రవి అంటాడు. ఇక అప్పుడే ప్రభావతి అక్కడికి రావడంతో నాటకం మొదలు పెడతారు. గొడవ పడుతున్నట్లు నాటకం ఆడతారు. ఇక ప్రభావతి వచ్చి శృతికి సపోర్ట్ చేసి మీనాని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ప్రభావతిని కాకా పట్టడానికి తన చేతిలో ఉన్న స్వీట్ ఇచ్చి మీకోసమే స్పెషల్ అని చెప్తుంది శృతి. కొన్నిటిని డబ్బాలో పెట్టమని మరీ వెళ్తుంది. పూల కొట్టడానికి మాత్రం ఇవ్వద్దు అని చెప్పి మరీ వెళ్తుంది. ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్